శ్రీ గురుభ్యో నమః. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజున మనకి స్వామివారి యొక్క అమ్మవారిని దర్శించుకునేటటువంటి అవకాశం కలిగింది. మనం మానస సరోవర యాత్రకి వెళ్లే దారిలో ఉత్తరాఖండ్ మీ అందరికీ తెలుసు, చాలా దైవంతో నిన్నటువంటి ఒక చారిత్రకమైనటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి దేవాలయాలు, దేవతలందరూ కూడా నడి ఆడినటువంటి స్థలంగా, దైవ భూమిగా చెప్పబడుతున్నది. అందులో భాగంగా ఈ రోజున మనకి బళేశ్వర్ అనే గొప్ప దేవాలయం ఇక్కడ దర్శనమించబోతుంది. ఎంతో చారిత్రకమైనది. కొన్ని వేల సంవత్సరాలు కలిగినటువంటి పురాణాల్లో ఇక్కడ స్టోరీ కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఈ మహా దేవుడు చూశారంటే ఈ ఆలయ ప్రాంగణం ఎంతో శిలలు ఇక్కడ ఉన్నాయి. ఇలా వస్తే ఇక్కడ మీరు చూస్తారు సహస్రలింగం, స్వామివారి యొక్క సహస్రలింగం. అలా ముందుకు వస్తే పరమేశ్వరుడు పుత్రుడైనటువంటి మహాగణపతి ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. ఇక్కడ స్ఫటికలింగం, ఈ స్ఫటికలింగాన్ని నేను తాకి నమస్కారం చేసుకుంటే ఎంత వైబ్రేషన్, అది మాటలలో చెప్పలేనటువంటి మహాదేవుడు ఆ పరమేశ్వరుడు. ఇలా వెళ్తే చూసారా అద్భుతమైనటువంటి గోపురం ఎంత అందంగా చెక్కారంటే ఒక్కొక్కటి కూడాను ఎన్నో దేవతలు ఇక్కడ కొనియాడి ఉన్నారు. హరహర మహాదేవ శంభో శంకర. మనం ఇలా ముందుకు వెళ్తే రండి, మన వాళ్ళందరికీ కూడా ఈ రోజున దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని మనం కల్పిద్దాం. గర్భాలయంలో ఉన్నటువంటి ఆ బళేశ్వర స్వామి వారిని దర్శనం చేయిద్దాం. ఓం నమ శంభవే చమయ భవే చ, నమ శంకరాయ చ మహేశ్వరాయ చ, నమ శివాయ చ శివతరాయ చ. హర హర మహాదేవ శంభో శంకర. ఈయన ప్రధాన దేవత బళేశ్వర స్వామి వారు. మీకున్నటువంటి కోరికలు ఏవైనా చెప్తే, మనకున్నటువంటి ఏవైనా పాపాలు ఉన్నాయి కూడా అవన్నీ హరింపచేసేవాడే పరమేశ్వరుడు. శివ 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 అని ఒక మారేడు దళాన్ని స్వామివారికి సమర్పించినట్లయితే మన కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు. అలాగే స్వామివారి యొక్క శక్తి ఆ పక్కనే చంపావతి దేవతగా కొనియాడుతూ ఉన్నది.